నమస్తే నేను సంజన. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక హోమియోపతికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్టర్ గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే హోమియోపతితో మీరు చాలా క్లిష్టమైన కేసెస్ని చాలా క్యూర్ చేశారు. క్యాన్సరే కావచ్చు, స్కిన్కి సంబంధించి చాలా క్యూర్ చేశారు. మరి హోమియోపతి ఎందుకు మీ దగ్గర ఇంత స్పీడ్, ర్యాపిడ్ యాక్షన్ ఉంది? బయట హోమియోపతి ఎందుకు స్లోగా ఉంది? బయట స్లో, మా దగ్గర స్పీడ్ అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారే ఫౌండర్ ఆఫ్ హోమియోపతి. హోమియోపతి వైద్య పితామహుడే చెప్పిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఇస్ ర్యాపిడ్ అని చెప్పిండు. ఆయన సిద్ధాంతం ప్రకారంగా మందు ప్రయోగం చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అందులో దాన్ని డయాగ్నోస్ కరెక్ట్ చేసి, హోమియోపతిలో ఎట్లుంటుందంటే మల్టిపుల్ డ్రగ్స్ రాయడానికి వీల్లేదు. ఓకే, దానికి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, వ్యాధి యొక్క టోటల్ సిమ్టమ్ తీసుకొని దానికి సరైన మందు ప్రయోగం చేస్తే అది మ్యాచ్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. ఓకే, డ్రగ్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. పబ్లిక్లో ఇది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 6 సంవత్సరం, 2 సంవత్సరాలు తిన్నాయి, అరే హోమియోపతి తిప్పి గుల్కలు ఇంత మెల్లగా పనిచేస్తాయి, ఇంకా పనిచేస్తుంది అని చెప్పి బయటకు వచ్చి హోమియోపతి వాడినాం, 2 సంవత్సరాలు వాడినాం, మాకు తక్కువ కాలేదని చెప్పి హోమియోపతి బదనాం అయిపోతుంది. కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు, ఒరిజినల్ మందు, జర్మనీ మందు వాడితే 24 అవర్స్ రిజల్ట్ అని చెప్తున్నా, ప్రజల్లో చైతన్యం చెప్తున్నా. ఆ రిజల్ట్ కూడా సక్సెస్ఫుల్ కేసులు కూడా చూపిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు చాలా మంది హోమియోపతి కాకుండా ప్రీవియస్గా చాలా మెడిసిన్ వాడి తర్వాత హోమియోపతికి వస్తున్నారు. సో హోమియోపతి యూజ్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి వ్యాధి వస్తుందా, తిరగబడుతుందా అనే క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అటువంటి హోమియోపతిలో మళ్ళీ వ్యాధి రాదు. ఎందుకంటే మనం ఇంటర్నల్ మెడిసిన్ ప్రయోగం చేస్తున్నాం కదా, ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్లు, లోషన్స్ పెట్టకుండా దాని వ్యాధి మూలాల మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి శాశ్వతంగా నివారణ. ఓకే, అందులో మళ్ళీ తిరగబడే అవకాశం లేదు. ఇది సప్రెషన్ కాదు. ఆయనమన్ గారు ఏం చెప్పిండు, అలోపతి సైన్స్ ఈజ్ ఏ సప్రెస్డ్ సైన్స్, సప్రెస్డ్ వైద్యం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు, వ్యాధికి మీద పెయిన్ కిల్లర్లు, యాంటీపైరెక్సియా, యాంటీబయాటిక్, ఆయింట్మెంట్లు పెట్టి తొక్కేస్తుంది కానీ శాశ్వతంగా. అందుకే అందులో బయట మళ్ళీ వస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, ఇలా పొద్దున ఒక లేడీ వచ్చింది, థైరాయిడ్ ట్యాబ్లెట్, థైరోనార్మ్ ట్యాబ్లెట్స్ 75 mg వాడుతున్నా సార్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు? 12 సంవత్సరాలు అయింది సార్. 12 సంవత్సరాల నుంచి థైరోనార్మ్ వాడితే థైరాయిడ్ తగ్గకపోతే, థైరాయిడ్ వ్యాధి అనేది తగ్గకపోతే అది ఏం ట్రీట్మెంటు, అది ఏం సైన్స్? ప్రజల మీరే గుర్తించండి. వ్యాధి తగ్గడానికి ఒక లిమిటెడ్ టైంలో వ్యాధి పూర్తిగా నయమైందంటే అది నిజమైన సైంటిఫిక్ వైద్యము, అది వైద్యం అంటారు దాన్ని. 12 సంవత్సరాలు అయింది, 50 mg నుంచి 75 mg, 75 నుంచి 100 mg. ఓకే, ఈ లైఫ్ లాంగ్ వాడుకుంటూ పోతే అది వ్యాధిని సప్రెస్ చేస్తుంది. అది కరెక్ట్ కాదని యానిమాన్ గారు 250 ఏళ్ళ కిందనే కళ్ళు తెరుచుకొని ఆ వైద్యాన్ని వదిలిపెట్టి హోమియోపతి మీద రీసెర్చ్, ప్రయోగాలు చేసి స్వయంగా ప్రయోగం చేసుకొని మన ప్రజల కోసం కనిపెట్టిన వైద్యం ఇది. ఓకే, ఈ అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకు అందకుండా దుష్టశక్తులు ప్రయత్నం చేసి దీన్ని తొక్కేసిన. ఇప్పటిదాకా ప్రజలకు అడ్వర్టైజ్ లేదు, ప్రజలకు చెప్పిన లేదు ఇంతవరకు. మనం ఇప్పటికే ఇప్పుడు లైవ్లో చెప్పడం వల్ల మనం ప్రజలకు చైతన్యం తీసుకొస్తున్నాం. ఓకే, మీరు ఇంతకు ముందు చూసారు, ఇప్పుడు చూసారు. సో అప్పటికి ఇప్పటికీ హోమియోపతి మీద ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ అయింది? చాలా అవేర్నెస్. అప్పటికి మాకు క్లినిక్ రెంట్ కట్టడానికి కష్టం ఉండే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల్లో పొద్దున కూర్చుంటే 9 o'clock అందరికీ తెలుసు, నా బ్రాంచ్లో అందరికీ. పొద్దున నేను ఓపీలో కూర్చుంటే సాయంత్రం 6 వరకు లేసుడే ఉండదు. ఓకే, సో అంత రష్ వస్తుంది, అంతమంది జనం వస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా వాటి సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు లేక ఆ రిజల్ట్ హోమియోపతి అంటే ఏంటో తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటారు? హోమియోపతి గోళీలు మొదలే చూస్తే చిన్నగా ఉంటాయి, ఇంత పెద్ద గొట్టం గోళీ మింగిన తక్కువ ఉంది, చిన్న గోళీ పనిచేస్తాయి అంటునే వాళ్ళు కొత్తలా. నేను కొత్తగా ప్రాక్టీస్ చేసినప్పుడు
మేము ఇంత మాస్ మందులు గొట్టం గోళీలు మింగినా తక్కువ కానీ వ్యాధి చిన్న గోళీలు లోపలికే పోతలేవు, నాలుక మీద అప్పరిస్తే అయిపోతుంది, తగ్గుతుందా సార్ అంటున్నాడు. ఎట్లా తగ్గుతుందో చూపిస్తా అని చెప్పి వాళ్ళకు చూపించి వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పి, గతంలో నేను మెదక్ జిల్లాలో 20 ఏళ్ళు పనిచేసేపటికే ప్రజలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది మాకు అర్థమైంది. ఓకే, సో ఏ విధంగా చెప్తే వాళ్ళు మెడికల్ నాలెడ్జ్లో మెడికల్ లాంగ్వేజ్లో చెప్పినామనుకో ఒక్క ముక్క అర్థం కాదు. మన సాధారణ లాంగ్వేజ్లో చెప్పడం వల్ల ప్రజలకు నాకు అదే అలవాటు అయిపోయింది. ఇక లైవ్లో కూడా అదే మాట్లాడుతాం. అవును, సో మీరు చాలా సక్సెస్ స్టోరీస్ చూసారు కాబట్టి ఈ రోజు కొన్ని సక్సెస్ స్టోరీస్, ఈ రోజు కూడా చాలా పెద్ద పెద్ద కేసులు. ముఖ్యంగా ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ఈ వెన్నుపూస సంబంధించిన కింద పడి యాక్సిడెంట్ పడి వెన్నుపూసలో డిస్క్ బల్జ్ అయ్యి డిస్క్ ప్రాబ్లమ్స్ అవుతాయి, హెడ్ ఇంజరీ అయ్యి హెడ్లో బ్లడ్ క్లాట్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్లు చేసుకొని తక్కువగా ఏళ్ళ పొండి వాడి తక్కువగా అది ఏదంటే వితిన్ 3 మంత్స్లో అలోపతిలైనా 6 మంత్స్లో కూడా బయటపడాలి. 6 మంత్స్ దాటిందంటే కథం వేస్ట్ కదా, ఆ కేసు సక్సెస్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కేసులు ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్ తీసుకొని మా దగ్గరికి వస్తే మనం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసినాం. ఒక లేడీకి ఈ పార్కిన్సన్ అంటారు దీన్ని, ఇది చెయ్యి ఇన్వాలంటరీగా ఊగుతూనే ఉంటుంది, చెయ్యి తలకాయ కాలు ఊగుతుంటుంది ఇట్లా, దాన్ని పార్కిన్సన్ డిసీజ్ నరాల బలహీనత. ఆ కేసు పెరాలసిస్ అయ్యి 8 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్, బ్రెయిన్లో షుగరు అండ్ బీపీ వల్ల హెమరేజ్ అయిపోయి 8 సంవత్సరాల నుంచి కూడా బయటకు వెళ్ళని పేషెంట్కు మందులు ఇచ్చినాక 4 నెలల్లో బెడ్ మీకేసి లేచి నడుస్తుందంటే హోమియోపతి ర్యాపిడాస్లోనా ర్యాపిడ్ యాక్షన్ ఉంది. కాబట్టి ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు కరెక్ట్ డాక్టర్ను కరెక్ట్ మందు వాడితేనే రిజల్ట్ వస్తుంది. ప్రజల్లో బాగా అవగాహన రావాలి. అందుకే మేము ఇది పదే చెప్తున్నాం. మీకు సరైన చెప్పేటి లేక అవగాహన లేకనే ఏ బుడ్డ గోళీలు ఉన్నాయి, ఇవి అలోపతిలో ఇంజక్షన్లు కూర్చుతారు, గొట్టం గోళీలు ఇస్తారు, అది పనిచేస్తాయి అనుకుంటారు. కాదు, పవర్ ఇది. ఎట్లా మనం గతంలో చెప్పినా కదా, అలోపతి మందు గోళీలు టాబ్లెట్స్ క్యాప్సూల్స్ మింగాలి, నీళ్ళు తాగితే లోపల పోయి స్టమక్లో పోయి కరిగి రక్తంలో కలిసి రక్తం ద్వారా ఫ్లో అవుతుంది. కానీ హోమియోపతి మందు ఫ్లైట్ లాగా పోతుందని చెప్పినా కదా, నాలుక మీద నాలుకకు నర్వ్ సప్లై చాలా ఉంటుంది. నాలుక మీద పిల్స్ పడంగానే వెంటనే మనం బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, నర్వస్ సిస్టమ్ నుంచి మందు పనిచేస్తుంది. అందుకే కొంతమంది ఈ మెడికల్ మాఫియా సైంటిస్టులకు వాళ్ళకి తెలియదు కదా, హోమియోపతి సిద్ధాంతాలు ఆయనమన్ గారి సిద్ధాంతాలు చదువుతూనేమో తెలుస్తుంది. ఆ సైంటిస్టులు ఏమంటారు, అలోపతి మందులు మింగితే మేము బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు పని చేస్తుందో మేము చెప్పగలుగుతాం, ఏ మందు మింగిడు అనేది. మీ హోమియోపతి చెప్తారా అంటారు, అక్కడ కొట్టేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి సరైన సమాధానం చెప్పేటోళ్ళు లేక వాళ్ళకి ఎట్లా మాట్లాడి, అసలు అది ఆ మందు బ్లడ్లో పోతుంది కాబట్టి బ్లడ్లో కనిపిస్తుంది. హోమియోపతి మందు బ్లడ్లో పోతలేదు, ఫ్లైట్లో పోతుంది, నర్వస్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ వైబ్రేషన్స్ కాబట్టి ఇది బ్లడ్లో కనిపించదు, రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే సార్, వీడియో బైట్స్ చూద్దాం. ఓకే, ఇలా కూడా సక్సెస్ కేసులు చాలా ఉన్నాయి. మస్కులర్ డిస్ట్రోఫీతోని పిల్లలు కింద పడిపోతునే వాళ్ళు, కాలు ఇట్లా ఏళ్ళ మీద నడిచే వాళ్ళను ఇప్పుడు మంచిగా పాదం పెట్టి నడిచేటట్టు చేసినా వాళ్ళకు ప్రపంచంలో మందే లేదని చెప్పారంటే డాక్టర్లు పేరెంట్స్ ఎంత డిప్రెస్ అవుతారు. అలాంటి పిల్లలకు మందులు ఇస్తే మళ్ళా పాదం మీద నడుస్తున్నారు, కింద పడిపోకడ తగ్గిపోయింది, పెరాలసిస్ లేచి నడుస్తున్నాడు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి మీ సక్సెస్ కేసులు. మీరు ఒకదాని వెనుక ఒకటి కంటిన్యూ చూస్తూ ఉండండి. ప్రజలు ఏం పేరు? సోష్లీ. చోక్లీ. ఎట్లా ఉన్నావు? ఏ జిల్లాకి వెళ్ళి వచ్చినావు? మహబాద్ జిల్లా. ఇంకేమైతుంది అక్కనా? చెప్తే మీ అక్క కదా, తెలుగులో మంచిగా చెప్పు. ఆమెకి ఏముండే వచ్చినప్పుడు అంతకుముందు డాక్టర్లు ఏం చెప్పారు? చెయ్యి ఇట్లా వణుకుతుండే, ఇప్పుడు చెయ్యి కూడా బంద్ అయింది, కాళ్ళు కూడా బంద్ అయింది కదా, నోరు కూడా మంచిగా వస్తుంది మాట. ఇప్పుడు వణుకున్నప్పుడు డాక్టర్లు ఏమన్నారు బయట న్యూరో హాస్పిటల్లో? పార్కిన్సనే డిసీజ్, పార్కిన్సనే. ఈ ట్రీట్మెంట్ మందులకు ఎన్ని రోజులు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిదాకా తగ్గదని చెప్పారు. అది మరి ఆడ తగ్గదని చెప్పిన కేసు ఇక తగ్గిపోయింది కదా, చెయ్యి ఊరు బంద్ అయిపోయింది, మాట మంచిగా వస్తుంది కదా, మళ్ళీ వచ్చినావు. కరెక్టే. ఇప్పుడు ఎన్ని నెలలే వాడి? నెల 15 రోజులు. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నెలకే వచ్చింది.
మళ్ళా మీరు 6 నెలల్లో నేను మీకు ఎట్లా నడిపిస్తానంటే అట్లా నడిపిస్తాను. ఉరికిపిస్తానా ఉరిపిస్తావా? మరి ఆమె ఉరకాలి ఇప్పుడు 6 నెలలకు రన్నింగ్ చేయ చోలి చోక్లీ చోక్లీ రన్నింగ్ చేస్తా, బయట దొరకపోతే వీడియో తీస్తా. ఇట్లా ఇట్లా వెళ్ళ ఉరికినా సరే మెల్ల కొడుతున్నా. ఓకేనా? కథం ఇక పోయినట్టే. మార్కండే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జీడిమెట్ల. ఇక్కడ మా సెల్లు దిక్కు ముఖం పెట్టు. ఇప్పుడు నీకు జర దూరం చూపి అమ్మ, దూరం నడిచేది చూపి. ఇంతకుముందు కాల్ చేయ పడిపోయింది కదా, ఎక్కడెక్కడ తిరిగినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బయట తిరిగినావు? డాక్టర్లు ఏం చెప్పిర్రు? 7 ఏళ్ళే. అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి లేవకపోతేవి, నడవకపోతేవి. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వచ్చినాక ఎన్ని నెలలే వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది? నిలబడి వస్తుంది. వెరీ గుడ్. బెడ్ మీదకి వెళ్ళి కూడా లేచి నడుస్తున్నావు. మరి ఇంకొక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు. అవు మళ్ళా అది పెద్దదా? 8 ఏళ్ళ నుంచి పడిపోయిన కాల్ చేయి వెంటనే లేస్తుందా? మెదడులో రక్తం గడ్డగట్టి అంతా మంచిగా కావాలి కదా. ఇంకా చిన్న ఏజ్, ఇంకా మస్తు ఉంది లైఫ్. చెప్పినట్టు నువ్వు 6 నెలల ఏడాది, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి తక్కువ అయినాడు. మరి ఇప్పుడు 4 నెలల్లో లేచి నడుస్తున్నావు అంటే మంచిగా అయినట్టే కదా. మరి లేచి ఉరికేటట్టు చేస్తా అంటున్నా. మరి చెప్పినట్టు మంచిగా వాడాలి. పో పడుతుంది మంచిగా. నేను అంటున్నా లేపు 2 నెలలు కూడా మంచిగా కావచ్చు, ఊరుకోవచ్చు. నేను చెప్పరాదు నీకు. ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మకి? ఏం బాధతో వచ్చినావు? జెంటికి ఏం ప్రాబ్లం అవుతుంది? బ్రెయిన్లో ఏమున్నది? ఏమంటున్నావు? డాక్టర్లు ఏం శుష్కించిపోద్ది. అట్రోఫీ, బ్రెయిన్ అట్రోఫీ అంటారు. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి బయటకు? వణుకుతున్నావా? మంచిగా నడవలేను, మాట్లాడలేను, బ్యాలెన్స్ లేదు, నడుస్తుంటే. ఓకే. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం మందులు వాడినావు? ఇంగ్లీష్ మందులు. ఏమన్నా నయమైందా? ఏం లేదు. నయం అయితే లేదు. పోయినప్పుడు కూడా అంటాడు డాక్టర్, దీనికి మందు లేదమ్మా, మందు లేదంటున్నారు. అంటాడు. మాట కూడా స్పష్టంగా లేదు. లేచి అమూలకి ఇంటి నడుచుకుంటారా? అవో బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఊగుతున్నావు. మస్తు ఊగుతుంది సార్. ఎప్పుడు పట్టుకోవాలనిపిస్తుంది. పట్టుకోకుండా నడవద్దు, మళ్ళీ కింద పడితే డేంజరు. ఎవరినన్నా సపోర్ట్ తీసుకొని నడవాలి. ఓకేనా? మళ్ళీ నిన్ను మంచిగా నడుస్తున్న మాట మంచిగా వచ్చింది అనేదాకా వాడుకో. ఇలా వచ్చినావు కదా ఫస్ట్ టైము. ఏమన్నా అమ్మనా మంచిగా మళ్ళీ మంచి పర్ఫెక్ట్ అయిపోయేదాకా వాడుకొని అదంతా తెలిపోయేదాకా చేద్దాం. ఏం పేరు? రాకేష్. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్? చేయకుంటున్నా. లింగాయపల్లి. అచ్చా. ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏం బాధ ఉన్నది? కూర్చుంటే లేవరాదు, పడిపోతుంటివి ఇంతకుముందు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఇప్పుడు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కింద పడతలేవు, నడుస్తుంటే కింద పడిపోతలేవు. పడతలేవు అంటే నీకు మందులు పనిచేస్తున్నాయి అన్నట్టు అర్థమైంది. చెప్పు నాయన. మీ కొడుక? బయట డాక్టర్లు ఏమన్నారు? దీనికి మందులే లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. ఇక ప్రపంచంలో మందు లేదంటే తప్పు కదా. ప్రజలకు డిప్రెషన్ అయిపోతారు. మా దగ్గర అలోపతిలో వైద్యం లేదు బాబు, ఇతర వైద్యంలో ఇతర డాక్టర్ల దగ్గర వాడుకో అంటే ఆశ ఉంటుంది. టీవీలో చూసి వచ్చినావు. లేచినాడు అక్కడ బయట పోయి డోర్ పట్టుకో. అవతల డోర్ దాకా పోయిరా.
కాలు జర మంచిగా అంతుంది కానీ జర వంకర పెడుతున్నాడు. వెరీ గుడ్, మంచిగా నేను పడకుండా నడుస్తున్నాడు. ఆ కాలు వంకర కూడా వాళ్ళు అదంతా మజిల్ బీమారే, అది మంచి నార్మల్ అయ్యేదాకా అనిపిద్దాం. కాలు ఇట్లా కుడి కాలు లేబట్టి తెస్తున్నాడు. ఓకే, ఏం పేరు? నా పేరు సాయి. సాయి, ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా. అవును సార్. ఏం బాధ సార్? నాకు గత 3 సంవత్సరాల నుంచి విపరీతంగా సైనటిస్ సార్, అంటే సైనసైటిస్. ఓకే, పొద్దున్న లేవగానే తుమ్ములు సార్. పొద్దున్న నుంచి ఇక సాయంత్రం వరకు ఇక నాకు అదే తుమ్ములు, తలనొప్పి, ఎప్పుడు చూసినా ముక్క అనేది కారుతూనే ఉంటుంది సార్. వాటర్ కారుతూనే ఉంటుంది. తుమ్మి వస్తుంది. తుమ్మి నాకు. ఎన్ని సంవత్సరాలే? 3 సంవత్సరాల నుంచి సార్. 3 సంవత్సరాల నుంచి ఏమేమి మందులు వాడినావు? నేను మ్యాంటిలుకాస్ట్, లీవోసిట్రిజన్, గోల్డాక్ట్, మళ్ళీ నార్మల్గా నాసల్ స్ప్రేస్ కూడా యూజ్ చేస్తాను. అబ్బా అన్ని వాడిన తగ్గదులే. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేస్తామన్నారా? ఆపరేషన్ చేస్తాను. ఏమున్నదని ఆపరేషన్ చేస్తారట? అంటే నార్మల్గా ముక్కులో చిన్న ఏమన్నా కండ విరిగితే అది పాలిప్స్ అంటారు వాటికి. దానికి ఆపరేషన్ చేస్తే తుమ్ములు ఎందుకు పోతే తక్కువ కావు కదా? ఏమో సార్, ఇక ఎలర్జీ అయింది అది ఇది అని చెప్పి ఆపరేషన్ అన్నారు సార్. అరే, అది క్రానిక్ అయిపోయిందన్న. ఇప్పుడు మందులతో తక్కువైపోతుంది. ఆపరేషన్ లేకుండా నీకు హోమియోపతి తీరు గురికలతో తక్కువ చేస్తాం. ఓకేనా? ఏం పేరు? పూజ. ఏ ఊరు నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? భూదాన్ పోచంపల్లికి వచ్చినావు. ఓకే, ఏ జిల్లాది? రంగారెడ్డా? యాదాద్రి జిల్లానా? ఓకే, ఏం బాధతో వచ్చినావు? ఫిట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 7-8 years నుంచి. ఎట్లా వస్తుంది? ఏ టైంలో వస్తుంది? అంటే వింటర్ సీజన్లో కూలింగ్ ప్రదేశంలో వస్తుంటుంది. అట్లా రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? రోజానే ఏం లేదు సార్, 6 monthsకి 7 monthsకి అట్లా వస్తుంది. ఓకే, నెత్తిలో ఏమనిపిస్తుంది అప్పుడు? నెత్తిలో ఇంతకు ముందుకు బాగా గుంజేది, నెత్తి నొప్పి ఉండేది సార్. ఇప్పుడు అంత ఏం లేదు. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక 2-3 monthsకి వస్తుంది, కానీ అంతేం లేదు. కాకపోతే ఇక్కడ గుంజుతుంది అంతే సార్. అప్పుడంతా బాధ లేదు నెత్తిలా? అప్పుడు ఏమనిపిస్తుండే? అప్పుడు అంటే చాలా నొప్పులు ఉండేది సార్. ఇక్కడ నెత్తి నొప్పి, తిరుగుడు, కళ్ళు తిరుగుడు, నెత్తి నొప్పి. మరి కళ్ళ తిరుగుడు, నెత్తి నొప్పి ఇవన్నీ పోయినాయి కదా? పోయినాయి అంటే నీ మెదడు మంచిగా అవుతుంది. మెదడులో బ్లడ్ క్లాట్ కానీ బ్లాకేజ్ కానీ ఉంటేనే ఫిట్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ మా సిమ్టమ్స్ తగ్గుతున్నాయి అంటే నీకు పనిచేస్తున్నట్టు. ఇక నువ్వు మొత్తం పడకుండా అయ్యేదాకా వాడిపించినాక నేను వదిలేదు సార్, ఫిట్స్ రాలేదు, అంతా తగ్గింది అన్నప్పుడు ఎంఆర్ఐ తీపిద్దాం. ఓకే, అక్కడ పో, అక్కడ నడు, అందాక డోర్ దాకా పోయి రాపో. కాలు కింద అంతలేవు కదా? అంతా కింద పడిపోతుందా? నడుచుకుంటే కింద పడిపోతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే? 9 సంవత్సరాల వయసు. 5 సంవత్సరాల నుంచి పడుతుంది, కింద పడిపోతుంది అనమాట. లేవరాదు. ఎక్కడెక్కడ పోయొచ్చారు? ఏ హాస్పిటల్ పోయొచ్చారు? నిమ్స్ పోలేదు సార్, రెయిన్బో హాస్పిటల్ పోయాను సార్. వరంగల్ నల్లి చౌదరి పోయాను సార్. నిమ్స్ కూడా బొమ్మలైనా మేడం ఇప్పుడు కరోనా టైం వల్ల చనిపోతే పోలేదు సార్. ఓకే, ఇంకోటి తిరుపతి కూడా పోయాను సార్, బర్డ్ హాస్పిటల్ అని చెప్పేసి. అక్కడ కూడా ఏం చెప్పారు డాక్టర్లు? దీనికి ప్రపంచంలోనే మెడిసిన్ లేదని, ప్రపంచంలో మందు లేదన్నారా? ఇప్పుడు కాళ్ళు నడిపిస్తే ఎవరు చేస్తలేరు. ఇప్పుడు బాబు రన్నింగ్ అయితే చేద్దాం. హోమియోపతిలో వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. ప్రపంచంలో లేదంటే ప్రజలు డిప్రెస్ అవుతారు కదా. చాలా నర్వస్ అయిపోయింది సార్. ఇప్పుడు చాలా తిరిగి చేస్తారు సార్. 3 పాపలే సార్. 3 పాపలే. ఇద్దరు మంచిగున్నారా? ఇద్దరు మంచిగా ఉన్నారు సార్. ఈమె ఒక్కదానికి వచ్చింది సార్. ఈమె స్కూల్ కూడా పోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఏం కాదు, మంచిగా చేద్దాం మనం. ఓకేనా? చేస్తే అమ్మ ఏం పేరు మీది? మాది మార్కాపురం సార్. మా బాబు నీరజ్. నీరజ్కు మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు నీరజ్కు అంతకుముందు బయట ఏం చెప్పారు డాక్టర్లు? ఇంగ్లీష్లో చూపిస్తే మెడిసిన్ లేదన్నారు. అసలు ఈ రోగానికి మందు లేదా? ఒక 6 నెలల నుండి వస్తున్నాము.
6 నెలల్లో ఇప్పుడు ఏం తక్కువ ఉంది, ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ఇట్లా ఎత్తి నడిచేవారు సార్ కాళ్ళు పైకి పెట్టి నడుస్తుంది. ఇప్పుడు ఆనిచ్చి నడుస్తున్నాడు. ఓకే. కొంచెం బ్యాక్ పెయిన్ అంటున్నాడు సార్. ఆ డోర్ ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేయి, నువ్వు బయటకు పోపెట్టావు, నేను చూస్తాను నడుస్తా. ఆ కాళ్ళు ఎట్లా పెట్టి నడుస్తాను చూస్తా. చూడు కింద మధ్యలో తీసుకొని పో. కాలు మంచిగా బాధ మానుతుంది కదా. వెరీ గుడ్. ఇక రన్నింగ్ చేస్తాడు, చేద్దాం. కాస్త నడిస్తే బ్యాక్ పెయిన్ అంటున్నాడు సార్. లేదా స్ట్రెయిన్ అవుతుంది, వెనుకూస్తుంది, మజిల్ పవర్ లేదు కదా, అట్లయితుంది. పడకుండా అయింది కదా ఇప్పుడు. పడ్డం అయితే తగ్గింది సార్. పడడం తగ్గింది సార్. కొంచెం అదే చెస్ట్ కొంచెం ముందుకు వస్తుంది. ఆ మజిల్స్ వీక్నెస్ నుంచి అట్లా అవుతుంది. ఇప్పుడు ఏళ్ళ మీద నడిచేది కూడా తక్కువ అయిపోయింది. మరి ప్రపంచంలో మందు లేదన్నారు కదా డాక్టర్లు, మరి హోమియోపతి ఎట్లా తగ్గుతుంది? అందుకే డాక్టర్లు, అలోపతి డాక్టర్లు మన ప్రపంచంలో మందు లేదు, దీనికి ఈ రోగానికి మందు లేదని చెప్తూ చాలా రోగాలకు అట్లా చెప్పొద్దు. ప్రజలకు మీ దగ్గర లేకపోతే, మీ వైద్యం లేకపోతే మా దగ్గర లేదు, ఇది బయట హోమియోపతి ఇంకా ఇతర వైద్య విధానంలో ప్రయత్నం చేయండి అని చెప్తే మీకు ఆశ ఉంటుంది. పూర్తిగా మందే లేదంటే మరి మీకు ఎంత డిప్రెషన్ అయ్యింది. మళ్ళీ అట్లా చెప్పొద్దు. మీతో కాకపోతే మీ సిస్టమ్ లేకపోతే లేదని చెప్పాలి. మా దగ్గర లేదు, ఇతర వైద్యంలో వాడుకో అని చెప్పాలి. నువ్వు కూడా రమ్మగడ రా. ఏం పేరమ్మా? వనజ. రవీందర్, నువ్వేం ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మైనాబాద్ నుంచా? ఏం బాధతో వచ్చినావు? మంచిగా అయిపోయినావు అని ఇప్పుడు మీ భార్యను తొలికొచ్చినావు. మీ భార్యకి ఏం ప్రాబ్లం? పీసీఓడి, రీనల్ స్టోన్, కిడ్నీ స్టోన్స్, ఇంకేమున్నాయమ్మా? ఇప్పుడు రవీందర్ సిక్ ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. ఆయన గురించి ఏమేమి బాధ చెప్పొద్దు. ఈయన బాధ చూడలేక నేనే చచ్చిపోదామని అంత బాధ అనిపించింది సార్ నాకైతే. అట్లనా? అంత బాధ. ఎందుకంటే నేను రోజు స్టే చేసిన సార్, రోజు టాబ్లెట్లు ఇచ్చి చూసి నేను తినకుండా పస్తులుండి కూడా ఆయన దగ్గర ఉండి చూసుకున్నా గానీ ఆయన క్షణానికి చస్తా అనే మాటనే ఉండే గానీ అసలు ఎంత ఇంప్రూవ్మెంట్ లేకుండే బయట చూసినప్పుడు. అట్లనా? వచ్చినాక చాలా అయింది సార్ మాకైతే. ఎక్కడెక్కడ వాడారు ఇంతకు ముందు బయట హాస్పిటల్లో? బయట కిమ్స్ అని, లండన్ గ్యాస్ట్రిక్ కేర్ అని, చాలా భాస్కర్ హాస్పిటల్ అని చాలా తిరిగినాం సార్. ఆయన అంత తక్కువ చేయలే? లేదు సార్, తగ్గలేదు. ఏం బాధ ఉండే? పొట్ట ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండే? గ్యాస్ట్రైటిస్ వల్ల ఏం లక్షణాలు ఉండే? కాన్స్టిపేషన్, ఇదంతా నొప్పి పెడుతుంది, బర్నింగ్ సెన్సేషన్, మొత్తం ఛాతీలంతా మంట, ఈపులో ఆ మంట ఈపులోకి వారుతుండే, ఈపులోకి అంతా వారుతుండే. ఇట్లా సార్ ఎలా కూర్చున్నారు అలాగే ఉండేవారు ఆయన. పడుకునే వాళ్ళు కాదు కింద. ఒక వారం రోజులకి నేలపైన భూమి మీద క్లారిటీగా వండుకున్నాం ఆయన. మన మందు వాడినాక. అంటే మరి హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా, మరి అంత పెద్ద సమస్య నీకు 1 month మంచిగా అయినావా? 1 month కూడా కాదు సార్, ఓన్లీ వారం రోజులకి చాలా 90% రిజల్ట్ వచ్చింది సార్. అబ్బా, వారం రోజులనే మార్పు వచ్చింది. మరి హోమియోపతి మెల్లగా అంటారు కదా, మరి ఏమంటావు నువ్వు? తెలియక క్లారిటీ దీని గురించి ఏంది ట్రీట్మెంట్ అని తెలియక మాట్లాడతారు సార్. తెలిసిన వాళ్ళు అయితే బెటర్ సార్ దీనికి. ఏంటంటే సార్ ఇలా దేవుళ్ళు తలగాల సార్, అంతేమా? అంతేనా? మంచి డాక్టర్ దొరకాలి. మంచి డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు, ఒరిజినల్ మందులు ఉండాలి. నేను టీవీలో చెప్తా అదే కదా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు 3 ఉంటేనే మందు హోమియోపతి పవర్ఫుల్ అని తెలుస్తుంది. గుడ్డిగా వాడితే పని చేయకపోతే హోమియోపతి బదనాం చేసిరు. హోమియోపతి వాడినాం మెల్లగా పని చేయలేదు. మీకు ఫోన్ చేయాలనుకుంటే ఒక్క నెంబర్ తప్పు కొట్టినా వేరే వాళ్ళకి వస్తుంది సార్. అవును, మీ నెంబర్కి కొట్టాలి. అంతే. అంటే కొట్టేటోడు కళ్ళు తెరిచి మంచిగా కొట్టాలి. అందుకే కరెక్ట్ కళ్ళు తెరిచి కొట్టాలి, కళ్ళు మూసుకొని కొట్టొద్దు. కరెక్ట్ చెప్పాలి సార్. కరెక్ట్ ప్రాబ్లం చెప్తే రూట్ కాజ్ ఏదని చెప్తే వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా ఇట్లా బయట. నీ పేరు ఏంది నాయన? నా పేరు సంతోష్. సంతోష్, ఎక్కడి నుంచి వచ్చినావు? సూపర్. అసలు హోమియోపతి వైద్యం గురించి అంటే లైక్ 1 week లోనే రిజల్ట్ వచ్చిందంట. బేసిక్ గా 1 month కూడా కాదు, 1 week లోనే చాలా రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. 24 hours మార్పు. 1 week లో చాలా బెటర్ ఫీలింగ్. గ్యాస్ట్రైటిస్ ఉండే, ఇంకా సూసైడ్ చేసుకుందామని మందు బాటలు పెట్టుకొని తిరిగినాడు. వాళ్ళ భార్య చెప్పింది. ఆమె మందు పట్టుకొని తిరుగుతుంటే ఫోన్ చేస్తే లేకపోతే ఏడాది చచ్చిపోయిండు అని భయపడ్డదంట. ఊరంతా వెతికి పట్టుకొచ్చుకున్నది. గంత బాధ. అంటే
బయట పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగినాక తగ్గకపోతే ఎవరికైనా డిప్రెషన్ వస్తుంది. ఇక ఈ వ్యాధి తగ్గదేమో నాకు అని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. అట్లా కావద్దు. ప్రజల లోపల ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే అది కరెక్ట్ మెడిసిన్ పడితే ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే మీకు కంప్లీట్ రూట్ అవుట్ అవుతుంది, శాశ్వత పరిష్కారం అవుతుంది, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. కాబట్టి ప్రజలారా ఉంటుంది సార్, చాలా హాస్పిటల్స్ తిరిగి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకుని మళ్ళీ హోమియోపతికి వస్తారు కదా, సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుందా నార్మల్ ప్రైస్లో? చాలా తక్కువ. వాళ్ళకు ఒక ఎంఆర్ఐ రిపోర్ట్ పెట్టిన పైసలు కావు 6 నెలలు వాడితే. అంత అద్భుతం రిజల్ట్స్. అందుకే ప్రజలు ఇంత ఎగబడి వస్తున్నారు జనాలు. ఇప్పుడు నేను కూడా 100 బ్రాంచ్లు పెట్టవచ్చు. అందరు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ మాకు మా జిల్లాకు రండి అని. అన్ని బ్రాంచ్లు పెడితే నేను అంతటా రాలేను కదా, జూనియర్ డాక్టర్ని అప్పచెప్పాలి. జూనియర్ డాక్టర్కు నాకున్న ఉత్సాహం, నాకున్న ఇంట్రెస్ట్ ఉంటుందా? వాడు ఏదో ఒక మంది ఇచ్చి సక్సెస్ కాకపోతే ఈశ్వరప్ప హోమియోపతి పోయినా తక్కువగానే అంటారు. ఇక అదెందుకు, ఉన్న కాడికి తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్, చిక్కడపల్లి. ఆ నంబరు ఆ అడ్రస్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మనకు ఫోన్ నంబర్, ఫస్ట్ నంబర్కి ఫోన్ చేయండి. మీరు కొంతమంది పెద్దవాళ్ళు రాలేరు, హైదరాబాద్ అంటే చూడలేము సార్, మేము హైదరాబాద్ రాలేమని ఫోన్ చేస్తారు. రాకపోతే కూడా మీరు ఆ ఫస్ట్ నంబర్కు వీడియో కాల్ చేసి నేనే ఫోన్ చేస్తా, మీ అడ్రస్సు, మీ అమౌంట్, ఫీజు ఆ ఫోన్ నెంబర్కి పంపించేస్తే మేమే ఫోన్ చేసి మీతో మాట్లాడి వీడియో కాల్లో మాట్లాడి మీకు మందులు పంపిస్తాం. ఇప్పుడు ఆ పెరాలసిస్ కేసు నేను చూడలేదు, ఆయన ఇంటికాడ వీడియో కాల్ పంపిస్తేనే వీడియో కాల్ చూసి పంపించిన, వీడియో కాల్ అయినా ఆయన సక్సెస్ చూపించిండు, నడిచేది కూడా చూపించిండు. కాబట్టి ప్రజలారా, తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం. ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్ట్ మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. తగ్గుతుందా పోతుందా గ్యారంటీ అగ్గి అడగొద్దు. ఆపరేషన్ చేసి ఓపెన్ చేసినోడే గ్యారంటీ ఇవ్వడు. అది కాదు, మొదలు ఏ వ్యాధి ఉన్నా మొదలు మా ముందు కూర్చొని మందు తీసుకున్నాక అది ప్రయోజనం వచ్చిన రిజల్ట్ చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ముందే మీ వ్యాధి గురించి చెప్పి ఫోన్లో చెప్పి తగ్గుతుందా అని అడుగుతారు కొంతమంది. అట్లా అడగొద్దు. ఏ వ్యాధి అయినా తగ్గుతుంది, కానీ సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పాలి. లక్షణాలు, ఆ బాధలు ఏం ఫీల్ అవుతున్నావు ఆ లక్షణాలు కరెక్ట్ చెప్తే నీకు మ్యాచ్ అయిన మందు వస్తుంది. మాకు ఆ మ్యాచ్ అయిన మందు వాడకపోతే రిజల్ట్ రాదు. అట్లా ఈ విధంగా ఏపీ ప్రజలు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఏపీ మీ పర్యటన ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు అని చెప్పి. ముఖ్యంగా పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ఎవ్రీ నెలకు 4 గురువారాలు ప్రజల ఏపీ ప్రజల కోసం అక్కడికి క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దావా గార్డెన్. ఉదయం ఈ అన్ని సెంటర్లలో ఉదయం 9 గంటలకే ఓపీ స్టార్ట్ అవుతుంది. 4వ గురువారం తిరుపతి. ఇప్పుడు ఈ 3 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ నెలలో 4వ గురువారం తిరుపతి ఉన్నది. 23 తారీఖు తిరుపతి చుట్టూ ఉన్న తిరుపతి ప్రజలు, తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాలు కడప, నెల్లూరు, చిత్తూరు, హిందూపూర్ వీళ్ళంతా కూడా ఈ మన మినర్వా హోటల్కి రావాలి. తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. మీరు ఫోన్ నెంబర్ చేసుకొని ఇంకేమైనా అడ్రస్ కావాలంటే మీకు చెప్తున్న తర్వాత లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కదా. ఇచ్చిన 25 నిమిషాలలో మొత్తం సబ్జెక్ట్ చెప్పాలంటే కష్టము. కాబట్టి మీకు ఏమైనా సమస్య ఉంటే ఆ నంబర్ ఉన్నాయి, పర్సనల్ నెంబర్లు నోట్ చేసుకొని మీరు ఫోటో తీసుకున్నా సరే, మీ ఫోటో తీసుకొని మీరు పెట్టుకున్న తర్వాత కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. సో హోమియోపతి వైద్యానికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.